పెళ్లిళ్ళు చూడండి ఎలా చేస్తారు గ్రాండ్ గా. తక్కువలో తక్కువ అంటే 1,00,000 వేసిపోవాలి, ఎంత చిన్నోడైనా సరే. 1,00,000 ఎందుకురా అని అంటే అంతే మరి. అది ఇప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు అవుద్ది మీరు చెప్పండి. 6 లక్షలు అవుద్దా? 100 రూపాయలతో చేస్తాను పెళ్లి అంటే నీ తోక అంత పొడవు ఉందన్నమాట, అందుకని నీకు 6 లక్షలు అవుద్ది. ఇంకోటికి అసలు తోకే ఉండదు, తోకలేనోడికి ఎంత అవుద్ది చెప్పండి పెళ్లికి? ఏం ఉండదు మరి. 100 రూపాయలతో పెళ్లి చేస్తాను నేను, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? చేయగలమా చేయలేమా? హ్యాపీ. 100 రూపాయలతో పెళ్లి ఎట్టా చేస్తారని అడిగారు అనుకోండి, 100 రూపాయలు పట్టుకెళ్తాం. సెంటర్ లో మల్లెపూలో ఏవో అమ్ముతాడు కదా అని బతిమలాడు, అరే పెళ్లిరా నాయన ఇప్పుడు ఏమొద్దు, సాయంత్రం 10-11 అయిపోయి మిగిలిపోతాయి కదా, అందులో 2 దండలు మాకు పడాయి, ఎంత ఇస్తారేటి? ఆ 100 ఇస్తాం, అయిపోయింది పెళ్లి అంతే. ప్రమాణాలకు ఏం ఇబ్బంది లేదు, కట్టుబాట్లు ఎలా ఉంటాయి, అయిపోయింది పెళ్లి. 100 రూపాయలు పెళ్లి. దీన్ని ఇంకొంచెం రేటు పెంచాలంటే 500 కూడా చేసుకోవచ్చు. నువ్వు 6 అంటున్నావు, 66 కూడా సరిపోవు, అంతే కదా. నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే 100 కోట్లతో పెళ్లి చేసుకోవచ్చు, 1000 కోట్లతో కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసామని కాదు, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఎంత గ్రాండ్ గా బతుకుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది లేదు ఇప్పుడు సమాజంలో. పెళ్లి మాత్రం కోట్లు, లక్షలు, వేలు తగలేసేయాలి, అందరూ వచ్చేయాలి, బాబా ఏం చేసాడండి అనిపించుకోవాలి. ఆ తర్వాత కాపురం ఎంత దరిద్రంగా చేస్తున్నారో చూడండి. పెళ్లి అందం కాదు, కాపురం అందం. కాపురాలు మాత్రం చాలా చండాలంగా తగలడుతున్నాయి, పెళ్లిళ్ళు మాత్రం బాబా ఏమి వెడ్డింగ్లు, ఏమి షూట్లు మామూలుగా లేవు సమాజంలో కదా. సో ఇది కాదు ఇంపార్టెంట్, కాపురం ఇంపార్టెంట్, కలిసి బతకడం ఇంపార్టెంట్.